ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కూరుకుపోతాం. మనిషి పర్సనాలిటీని దెబ్బతీసేది ఆ అబద్ధమే స్రవంతి. దాని నుండి ఈ వేస్ట్గా మిగిలినవన్నీ వస్తాయి. దీన్ని మొదట్లోనే ఆపకపోతే ఇదిగో మన జీవితాలే నాశనం అయిపోతాయి. రిషి ప్లీజ్, కాఫీ నిజంగానే బాగుంది. ఎందుకంటే నేను షుగర్ తక్కువ తాగుతాను. చూసావా, ఇంకో అబద్ధం ఆడుతున్నావు. నీకు స్వీట్ అంటే ఇష్టమని కాఫీలో కూడా 3 స్పూన్ల షుగర్ వేసుకుంటావని మీ బామ్మ చెప్పింది. నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు స్రవంతి. అందులోనూ భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు, అబద్ధాలు కూడా ఉండకూడదు. అది కాదు రిషి, నువ్వు కష్టపడి కాఫీ చేసావు కదా, అందుకే. అదింకా చాలా పెద్ద తప్పు. ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు. మళ్ళీ జీవితంలో నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండడానికి నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. రిషి ఎక్కడికి వెళ్ళాడు? నాకేదో గిఫ్ట్ ఇస్తానన్నాడు. అంటే అది ఖచ్చితంగా పనిష్మెంటే అవుతుంది. తనేం పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడో అసలు అర్థం అవ్వడం లేదు. అక్కడ నా మీద అంత ప్రేమ చూపించిన రిషి ఇక్కడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ప్రతి విషయానికి పనిష్మెంట్ అంటూ నన్ను హింసిస్తున్నాడు. ఏంటి శ్రవంతి, నా కోసం ఎదురు చూస్తున్నావా? నేనే గిఫ్ట్ ఇస్తాను అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నావు కదా? సారీ రిషి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి వదిలేయి ప్లీజ్. కూర్చో కూర్చో. తప్పు చేసిన వెంటనే పనిష్మెంట్ లేకపోతే
ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తాం. అదే ఒకసారి పనిష్మెంట్ అనుభవించామనుకో, ఆ తప్పు మళ్ళీ చేయడానికి భయపడతాం. రిషి ప్లీజ్, నేనేది కావాలని చేయలేదు. రాత్రి నువ్వు భోజనం చేయలేదని బాధతో నేను నీ బెడ్రూమ్ దగ్గరే ఉండిపోయాను. అందువల్లే నాకు పొద్దుటే మెలకువ రాలేదు. లేకపోతే నేనే లేచి నీకు కాఫీ పెట్టేదాన్ని. చూసావా, నీకింకా విషయం అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను ఈ గిఫ్ట్ ఇచ్చేది నువ్వు కాఫీ పెట్టనందుకు కాదు, నాతో అబద్ధం చెప్పినందుకు. ఇదిగో నీ గిఫ్ట్. వద్దు రిషి, తీసుకో శ్రవంతి. వద్దు రిషి. తీసుకో. తీసుకో. ఓపెన్ చేయి. స్రవంతి, ఓపెన్ చేయి. ఇంకెప్పుడు ఇలా చెయ్యండి రిషి, ప్లీజ్ రిషి. నాకు భయం వేస్తుంది రిషి. రిషి, డోర్ తీ రిషి, ప్లీజ్. రిషి, రిషి, నాకు భయం వేస్తుంది రిషి. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను రిషి. డోర్ ఓపెన్ చేయి రిషి. నాకు బొద్దింకలంటే భయం రిషి. ఇంకెప్పుడు తప్పు చేయండి రిషి, ప్లీజ్ రిషి. ఒక్కసారి తలుపు తీ ప్లీజ్. రిషి, రిషి. శ్రవంతి, ఆ ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నానండి. ఒకసారి తలుపుతి. వచ్చేస్తున్నాను. నీ కోసం ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను, ఒకసారి తలుపు. ఒక్క నిమిషం అండి. కుదరదు, ఇప్పుడే తీయాలి. తీ 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 తీ. ఏంటండి? టటడాయ్. సర్ప్రైజ్ గిఫ్ట్. ఇప్పుడు నీకు నా మీద ఆటోమేటిక్ గా భయం, భక్తి అన్నీ వచ్చేస్తాయి. మీ అమ్మకి మా మావయ్య ఇదే పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా నీకు సేమ్ టు సేమ్ పనిష్మెంట్ ఇచ్చాను. మావయ్య, నేను నీలాగే ఈ స్రవంతిని చిత్రహింసలు పెడుతున్నాను. సీ అండ్ ఎంజాయ్. ఒక్కసారి తలుపు తీ ప్లీజ్.